ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమున దేవుని యొక్క వాక్యం నుండి మనము ధ్యానించబోయే అంశం, మనము నేర్చుకోబోయే అంశము ఏంటంటే సంఘము యొక్క ఆత్మీయ బాధ్యత. సంఘము యొక్క ఆత్మీయ బాధ్యత అనే ఒక విషయం గురించి మనము ధ్యానించుకుందాం. ద స్పిరిచువల్ వర్క్ ఆఫ్ ద చర్చ్. ద స్పిరిచువల్ వర్క్ ఆఫ్ ద చర్చ్. సంఘము చేయవలసిన కార్యము, సంఘమునకున్న ఒక పని ఏమై ఉన్నది అనే ఒక విషయాన్ని మనము ఈరోజు దేవుని యొక్క వాక్యం నుండి మనము ధ్యానించుకుంటూ మనము చూసుకుందాం. చూడండి, ఈ లోకంలో మనం ఉంటుండగా ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తూ ఉంటారు? ఏదో ఒక పనిని చేస్తూ ఉంటారు. ఒక కూతురుగా ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి. ఒక తల్లిగా ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి. ఒక భార్యగా ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి. ఒకవేళ పిల్లలు పని చేయకుండా ఇంట్లో ఉంటే ఏమంటారు? తల్లిదండ్రులు ఏమంటారు? సోమరితనం అంటారు. మా ఇంట్లో మా కూతురు ఉన్నది కానీ ఏ పని కూడా చెయ్యదు, అసలు ఉండి వేస్ట్ తిండి దండుగా అని చెప్పేసి నానా రీతులలో అనేకమైన రీతుల్లో మాట్లాడుతూ ఉంటారు. ఇంట్లో పని చేయకపోయినా కూడా అదే అంటారు. బయట కూడా పని చేయకపోతే కూడా గాడిదలాగా ఇంత పెరిగి ఏ పని కూడా చేస్తలేరు, ఏం లాభము నీకు కాళ్ళు చేతులు ఉండి అని చెప్పేసి విమర్శిస్తూ ఉంటారు. లేకపోతే ఇంత చదువుకొని ఆ చదువుకు నీవు పని ఏది కూడా చేయకపోతే ఎలా అని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉంటారు. ఇంట్లో అనకపోయినప్పుడు కూడా బంధువుల్లో అంటూ ఉంటారు, చుట్టాలలో అంటూ ఉంటారు. మనకు తెలిసిన వాళ్ళు కూడా అడిగేది ఏంటంటే, ఏమి చేస్తున్నావు, నువ్వు చదువుకున్నావు కదా, ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇహలోక పనుల విషయంలో, ఇహలోక కార్యముల విషయంలో మనం ఎంత ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటామో, ఎంత బాధ్యతను మనం చూపిస్తూ ఉంటామో. లేదు, నేను ఎలాగైనా కూడా పని చేయాలి, పని చేస్తున్నా నాకు ఏమొస్తుంది, నాకు డబ్బులు వస్తాయి, నా కుటుంబంను నేను పోషించుకోగలుగుతాను, లేకపోతే నా యొక్క ఇల్లును శుభ్రము నేను ఉంచుకుంటానని చెప్పేసి ఇహలోక పనులను చేయడానికి మనం ఎంతో ఆసక్తిని మనం చూపిస్తుంటాము. అదే రీతిగా సంఘము కూడా చేయవలసిన పనులు ఉన్నాయి అన్న దానిని ఈరోజు వాక్యం నుండి మనము ధ్యానించుకుందాం. సంఘముగా నీకున్న ఆత్మీయమైన బాధ్యత, నీకున్న ఆత్మీయమైన ఒక పనులు, నీవు చేయవలసిన పనులు ఏంటి అన్నది ఈరోజు వాక్యం నుండి మనము ధ్యానించుకుందాం. ఎందుకంటే సంఘముగా నిజంగా నీకు ఇవ్వబడిన ఒక పనిని ప్రత్యేక రీతిగా ఏంటంటే ఆత్మీయ పనిని నువ్వు ఎంత జాగ్రత్తగా, ఎంత బాధ్యతగా నీవు చేస్తున్నావు అన్నది అది ప్రాముఖ్యమైన ఒక విషయంగా మనము చూస్తూ ఉన్నాం. ఏంటంటే ఆత్మీయ పనిని ఎంత జాగ్రత్తగా, ఎంత బాధ్యతగా నీవు చేస్తా ఉన్నావు అన్నది అంత ప్రాముఖ్యమైన ఒక విషయంగా మనము చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మనం చదువుకున్నప్పుడు అపోస్తలుడైన పౌలు సంఘానికి ఆజ్ఞాపిస్తూ ఆ ఒక ఆజ్ఞలో ఆయన చెప్తున్న ఒక మాట ఏంటంటే, వాక్యం అంటున్న ఒక మాట, నీవు నేను ఏం చేయాలంటే, వాక్యం అంటున్న ఒక మాట, ప్రార్థన చేసేవారిగా ఉండాలి అని వాక్యం అంటా ఉన్నది. నీవు నేను ఏంటంటే, చూడండి, ఇందాక మనం చదువుకున్నట్టుగా 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞాస్తుతులు చేయవలనని ఏం చేస్తున్నాను? హెచ్చరిస్తున్నాను. పౌలు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఏమని హెచ్చరిస్తున్నాను అనంటే, ఆయన అంటున్న ఒక మాట, నీవు నేను ఏం చేయాలంటండి? ప్రార్థన చెయ్యాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుండి ఎందుకు నీవు నేను ప్రార్థన చెయ్యాలి, రెండోది ఎవరి గురించి నీవు ప్రార్థన చెయ్యాలి, ప్రార్థనలో మూడోది ఏంటంటే ప్రార్థనలలో ఎన్ని రకాలైన ప్రార్థనలు ఉన్నాయని ఈ 3 విషయాలు నేను దేవుని యొక్క వాక్యం నుండి మీతో పంచుకుంటాను. చూడండి, ఏంటంటే ఎందుకు ప్రార్థన చెయ్యాలి, రెండోది ఎవరి కొరకు నీవు ప్రార్థన చెయ్యాలి, మూడోది ఏంటంటే మనం చూసుకున్నప్పుడు ప్రార్థన ఎన్ని రకాలు అన్నది. వై వీ నీడ్ టు ప్రే, రెండోది ఏంటంట, వాట్ ఆర్ ద రిజల్ట్స్ వెన్ యూ ప్రే. ప్రార్థన చేస్తే వచ్చే ఒక దాని యొక్క దీవెనలు కావచ్చు, లేకపోతే ఎందుకు అని ఒక రీజన్ ని మనం చూస్తూ ఉన్నాము. తర్వాత ద కైండ్స్ ఆఫ్ ఆర్ ద టైప్స్ ఆఫ్
ప్రేయర్ అని చెప్పేసి మనము చూస్తాం. మనకందరూ తెలుసు ప్రార్థన అంటే ఏంది, దేవునితో మాట్లాడుట. ప్రార్థన అనగా దేవునితో సంభాషించుట. ఎందుకంటే దేవుడు కూడా ప్రతి ఒక్క మానవుడి నుండి ఆయన ఆశించేది, ప్రతి ఒక్క మానవుని దేవుడు కోరుకునేది ఏంటంటే నీకున్న ఆత్మీయమైన ఒక బాధ్యత, నీకున్న ఆత్మీయమైన ఒక పని ఏంది అంటే నువ్వు ఎక్కువ శాతం ఏం చేయాలంట, ప్రార్థన చెయ్యాలి. నువ్వు ఎక్కువ శాతముగా ప్రార్థన చేయాలి. నువ్వు ఎన్ని చేసినా, నువ్వు ఎంత ఇచ్చినా, నువ్వు ఎంత పరిగెత్తినా, ఎంత ప్రయాసపడినా ప్రార్థన లేకపోతే అంత కూడా పెడతాం. బిల్లీ గ్రామ్ గారు దేవుని యొక్క సేవకుడు, ఆయన గొప్ప దైవ సేవకుడు. బిల్లీ గ్రామ్ గారు ఆయన ఎంతో గొప్ప సేవకుడు అయి ఉన్నాడు. యావత్ ప్రపంచాన్ని తన యొక్క వాక్యము చేత, దేవుని యొక్క వాక్యము చేత ఆయన కదలించబడిన ఒక వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. ఆ వ్యక్తిని అడిగితే ఆ యొక్క వ్యక్తి ఏమన్నాడు అనంటే, ఆయన సెలవిస్తూ ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, నీ జీవితము విజయవంతంగా ఉండాలి, నీ కుటుంబము విజయవంతంగా ఉండాలి, నీ సంసార జీవితము విజయవంతంగా ఉండాలి, నీ పరిచర్య విజయవంతంగా ఉండాలి అనంటే ఆయన అన్నాడు, ఫస్ట్ ఐ విల్ సే ప్రేయర్, సెకండ్ ఆల్సో ఐ విల్ సే ప్రేయర్, థర్డ్ ఆల్సో ఐ విల్ సే ప్రేయర్. ఆయన అన్నమాట ఏంటంటే, మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే ప్రార్థన. రెండో విషయం ఏంటంటే ప్రార్థన. మూడో విషయం ఏంటంటే ప్రార్థన. ద మోర్ యు ప్రే, ద మోర్ సక్సెస్ దట్ యు సీ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా దేవుని యొక్క కార్యమును, దేవుని యొక్క విజయాన్ని మన జీవితంలో మనము చూస్తా ఉంటాం. అందుకనే అన్నిటికంటే ప్రాముఖ్యంగా, అన్నిటికంటే ప్రాధాన్యత మనము దేనికి ఇవ్వాలి అంటే నేను ప్రార్థనత ఇవ్వాలి. అందుకనే సంఘముకున్న ఆత్మీయమైన బాధ్యత ఏంది అనంటే, సంఘం ఏంటంటే ప్రార్థన చేయాలి అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తుంది. సంఘము ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలంట, ప్రార్థన సంఘముగా ఉండాలి. నీకున్న ఒక బాధ్యత సంఘము, సమాజము పట్ల సంఘముగా నీకున్న ఒక బాధ్యత ఏంటంటే నీవు ప్రతి ఒక్కరి వారి కొరకు నువ్వేం చేయాలంట, ప్రార్థన చెయ్యాలి. దేవుని యొక్క వాక్యంలో మనం ఒక వ్యక్తిని మనం చూస్తాము. ఆయన పేరు జాన్ నాక్స్. వాక్యంలో కాదు కానీ చరిత్రలో మనం చూసినప్పుడు జాన్ నాక్స్ అనేట ఆయన ఉన్నాడు. ఆ జాన్ నాక్స్ అనేట ఆయన ఏంటంటే ఆయన స్కాట్లాండ్ లో నివసించేవాడు. స్కాట్లాండ్ కోసం ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడంట. మంచు కొండలలో ఉండి మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తా, అయ్యా నువ్వు నాకు స్కాట్లాండ్ లేకపోతే నా ప్రాణాన్ని నువ్వు తీసుకోను. గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఎల్స్ టేక్ మై లైఫ్, గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఎల్స్ టేక్ మై లైఫ్. ఈ స్కాట్లాండ్ నాకు లేకపోతే నా ప్రాణాన్ని నువ్వు తీసుకోమని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఆ యొక్క ఐసు గడ్డలోనే ఆయన చనిపోయి ఉన్నాడంట. కానీ ఇప్పుడు ఆ దేశమంతా కూడా క్రీస్తువును ఎరిగిన దేశంగా మనము చూస్తాం. ఆ దేశమంతా కూడా అది ఏంటంటే మనం ఎప్పుడు కూడా న్యూస్ లో అన్ని దేశాల గురించి మనం పెడతా ఉంటాం, అన్ని దేశాల గురించి ఏదో ఒకటి చెప్తా ఉంటారు. కానీ న్యూస్ లో కానీ ఎక్కడ కానీ కూడా ఈ దేశం గురించి ఎప్పుడు కూడా అది రాదు. ఎందుకు అనంటే ఈ వ్యక్తి ఏం చేశాడు, ఆ దేశం యొక్క రక్షణ కొరకు, ఆ దేశము మరి ఎంతో భద్రత కలిగి ఉండాలని చెప్పేసి ఆయన ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తాం. అందుకని డిఎల్ మోడీ గారు కూడా ఆయన అంటాడు, ఆయన ఏమంటారు, ద మోర్ ప్రేయర్ ద మోర్ పవర్, ద లెస్ ప్రేయర్ ద లెస్ పవర్ అని చెప్పేసి. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తే నువ్వు అంత శక్తిని పొందుకుంటావు, నువ్వు ఎంత తక్కువగా ప్రార్థన చేస్తే నువ్వు అంత బలహీనంగా ఉంటావు అని చెప్పేసి డిఎల్ మోడీ ఆయన ఈ యొక్క విషయాన్ని ఆయన తెలియజేస్తారు. ఎందుకంటే డిఎల్ మోడీ అనేట ఆయన ఆఫ్రికా దేశానికి ఆయన సువార్థికునిగా వెళ్ళి ఉన్నాడు. ఆఫ్రికా దేశంలో సేవ చేయడం అనేది ఆషామాషి కాదు. ఎందుకంటే వాళ్ళు మనిషిని చూసగానే మనిషిని చంపుకొని, ఆ మనిషిని కోసి, ఆ మనిషిని వండుకొని తినే ఒక ప్రదేశంలో ఈ డిఎల్ మోడీ గారు దేవుడు అన్నాడంట, అయ్యా ఎవరైనా ఉన్నారంటే డిఎల్ మోడీ అన్నాడంట, నేనున్నాను, నేను వెళ్తాను, నన్ను పంపించాను. అందరూ నవ్వారంట, అందరూ అన్నారు ఏమయ్యా పిచ్చి పట్టిందా అని చెప్పేసి. కానీ ఈయన అక్కడికి వెళ్ళి అక్కడ దేవుని యొక్క సువార్తను చేసి అనేక మంది ఆ వ్యక్తి అంటే ద మోర్ ప్రేయర్ ద మోర్ పవర్, ద లెస్ ప్రేయర్ ద లెస్ పవర్ అని చెప్పేసి ఆయన సెలవు ఇచ్చినాడు. అందుకనే సంఘంగా మనకున్న ఒక బాధ్యత, సంఘంగా నీకు దేవుడు ఇచ్చిన ఒక పని ఏంది అని అంటే, ఆత్మీయమైన ఒక బాధ్యత దేవుడు నీకు ఇచ్చింది ఏంటంటే నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎందుకొరకు ప్రార్థన చేయాలి? మొట్టమొదటిగా ఎందుకొరకు ప్రార్థన చేయాలి అంటే చూడండి, మొదటి వచనంలో వాక్యము తెలియజేస్తూ మనకు చెప్తున్న ఒక మాట ఏంటంటే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి
నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అని వాక్యము చెప్తాను. సో ఎందుకు నీవు నేను ప్రార్థన చెయ్యాలి, ఎందుకు నీవు నేను ప్రార్థన చెయ్యాలి అనంటే దేవుని యొక్క వాక్యము మనకు అంటున్న ఒక మాట ఏంటంటే నీవు బ్రతుకు నిమిత్తము. ఎలా బ్రతకాలి నువ్వు? చాలా మంది అంటూ ఉంటారు, బా వాడు ఏం బ్రతుకుతున్నాడు రా అనేసి అంటూ ఉంటాం. ఏమంటాము? ఏం బ్రతుకు, వానికేంద్రా ఆమెకేంద్రా, వాళ్ళకి ఏంది తక్కువ, చూడు వాళ్ళు ఎంత బాగా బ్రతుకుతున్నారు అని చెప్పేస్తారు. కానీ బ్రతకడం అంటే ఏంటంట? వాక్యం అంటా ఉన్నది సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అని వాక్యము చెప్తాను. దేవుని యొక్క వాక్యం అంటున్న ఒక మాట, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ చెప్తున్న ఒక మాట, నీవు నేను ఎలా బ్రతకాలంటండి? దేవుని వాక్యం అంటున్న ఒక మాట, మొట్టమొదటిగా వాక్యం ఏమిటంట? సంపూర్ణ భక్తితోను అని వాక్యము చెప్తాను. నీవు నిజంగా ఈ లోకంలో నీవు జీవించాలి అనంటే, నువ్వు భక్తిని కలిగి నువ్వు జీవించాలి అనంటే నీకేం కావాలంట? ఎందుకంటే మనము నివసిస్తున్న యొక్క ప్రాంతంలో, మనం నివసిస్తున్న ఒక దేశంలో అనేకమైన ఒక సవాళ్ళను మనం ఏం చేయాలి? ఎదుర్కోవాల్సి వస్తుంది. అనేకమైన ఒక సవాళ్ళని మనము ఎదుర్కోవాల్సి వస్తూ ఉన్నది. అనేకమైన ఒక షరతులను మనం ఏం చేయాలి? మన జీవితంలో వస్తూ ఉన్నది. వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తుండాలంట? వాటన్నిటిని జయిస్తూ నువ్వేం కావాలంట? సంపూర్ణ, కేవలం భక్తి ఉంటే కాదంట, కేవలము భక్తి ఉంటే కాదు, కానీ నీ భక్తి ఎలా ఉండాలంట? సంపూర్ణ భక్తిని నీవు కలిగి ఉండాలి. కేవలము భక్తిగా అన్నది కాదు, ఎవరు లేనప్పుడు అన్నది కాదు, ఎవరు ఉన్నా లేకపోయినా నేను మాత్రం ఏం చేయాలి? నా దేవుని నేను ఆరాధించుకునే ఒక స్వేచ్ఛ నాకు ఉండాలి, నా దేవుని స్తుతించుకునే ఒక స్వేచ్ఛ నాకు ఉండాలి, నా దేవుని గురించి చెప్పే ఒక స్వేచ్ఛ నాకు ఉండాలి, నా దేవుని గురించి నేను సాక్ష్యముగా ఉండవలసిన ఒక విషయము నాకు ఉండాలి అని చెప్పేసి దాన్ని మనం ఏమంటున్నామంట? సంపూర్ణ భక్తిగా మనము ఉండాలి. చాలా మందికి భక్తి ఉంటుంది, కానీ ఆ భక్తిలో ఏముండదంట? ఇలా చేయకపోతే ఏమంటారు? నన్ను తిడతారు, ఇలా చేయకపోతే నన్ను వెలగొట్టేస్తారు, ఇలా చేయకపోతే నన్ను చులకనగా చూస్తారు, ఇలా చేయకపోతే నాకు అవకాశాలు రావు అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారంట? నేను భక్తిగానే ఉంటాను, కానీ నువ్వు చెప్పింది కూడా నేను చేస్తాను. కానీ దేవుని వాక్యం అంటుంది కాదు. నీ జీవితంలో ఏముండాలంటండి? నువ్వు ప్రార్థన ఎంతగా చేస్తే, నీవు ఉండే ప్రదేశము కొరకు, నీవు ఉండే ప్రాంతము కొరకు, నీవు ఉండే వీధి కొరకు, నీవు ఉండే రాష్ట్రము కొరకు, నీవు ఉండే ఒక మండల కొరకు నువ్వేం చేస్తుండాలంట? ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తుండాలి. ఎందుకంటే అది సంఘం యొక్క బాధ్యతగా మనం చూస్తాం. నీకు ఆత్మీయ, ఎందుకని నేను అంటున్న ఒక మాట, సంపూర్ణ భక్తియు, రెండోది ఏంటంటే మాన్యతయు కలిగి అని వాక్యము చెప్తాం. మాన్యత అంటే ఏంటంటే దాని ఇంగ్లీష్లో మనం చూస్తే హానెస్టీ అని మనం చూస్తాం. నిజాయితీగా. మాన్యత అంటే ఏంటంటే నీవు నిజాయితీగా నీవు బ్రతకాలి. ఎందుకంటే ఈ లోకంలో ప్రతిదానికి ఎక్కడ మనం ఏం చూస్తూ ఉన్నాం? నిజాయితీ అనేది చాలా తక్కువగా మనం చూస్తాం. ప్రతి దగ్గర ఏమున్నది? అవినీతి ఉన్నది, అన్యాయం ఉన్నది. నిజాయితీగా మనం తీసుకుంటే మనకి ఏది కూడా రాదు, లేదు అని చెప్పేసి అంటూ ఉంటాం. అందుకని ఏం చేస్తాము? ఎప్పుడు వచ్చావు అనంటే, నేను ఇప్పుడు వచ్చానంటే నాకు ఇచ్చే దాంట్లో తక్కువ చేస్తాడు కాబట్టి నేను ముందే వచ్చాను. చాలా మంది అనేకమైన ఒక రీతులుగా చేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం అంటూ ఉన్నది లేదు, నీ జీవితంలో ఏంటంట? మాన్యతగా అనగా నువ్వు ప్రతి విషయంలో నిజాయితీగా ఉండేటట్టుగా నువ్వేం చేయాలంట? ఎందుకంటే నిజాయితీగా ఉండడం అన్నది ఈ లోకంలో ఎంతో కష్టమైన విధంగా మనం చూస్తాం. నిజాయితీగా నువ్వు ఉన్నట్లయితే నిన్ను నీ మీద బురద చల్లడానికి ఎంతో మంది ఎంతగానో ప్రయత్నము చేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం అంటున్న ఒక మాట, నీవు భక్తి ఏంటంటే సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను. మూడోది ఏంటంటే నెమ్మదిగాను, నాలుగోది ఏంటంటే సుఖముగాను. మన జీవితము ఏంటంటే నెమ్మదిగా మనం జీవించాలి అనంటే మన జీవితంలో ఏం కావాలంట? ప్రార్థన అన్నది కావాలి. నీ కుటుంబం కొరకు నీవు ప్రార్థన చేయాలి. నేను అందుకే అంటున్నాను, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు, నీ యొక్క వీధి కొరకు, నీతో పాటున్న వారందరి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేస్తున్నప్పుడే నువ్వు ఏంటంటే సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకుతావు అని వాక్యము చెప్తాను. అందుకని మనం ఎప్పుడు కూడా అనాలి, ప్రభువా నేను ఎక్కడ ఉంటానో అక్కడ ఏముండాలి?
నెమ్మది ఉండాలి. నేను ఎక్కడ ఉంటానో అక్కడ ప్రభా మరి సుఖముగా, సంతోషముగా, సమాధానముగా జీవించే ఒక జీవిత పరిస్థితి అక్కడ ఉండాలని చెప్పేసి మనం చూస్తున్నాం. రెండోదిగా మనం చూసినప్పుడు ఎవరి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలంటే దేవుని వాక్యం అంటుంది మొట్టమొదటి ఏంటంటే మనుషులందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తే అప్పుడు మనం నా ప్రార్థన 5 నిమిషాలని అనలేము. ఎందుకంటే ఎంతో మంది గురించి మనము ప్రార్థన చేయాలి. ఎవరు మనల్ని ప్రార్థన అవసరత అడిగారో వారి కొరకు నీవేం చేయాలంట? ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఎవరన్నా నేను ప్రార్థన అవసరత అడిగారనుకో, వారికి ఒకసారిలే నేను తర్వాత చేస్తానులే, తర్వాత అది నీకు గుర్తుంటుందో ఉండదు. ఎందుకంటే అడిగిన వారి కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టికి నువ్వేం చేస్తున్నావంట? ఆయనకు విరుద్ధంగా పాపము చేస్తావు. నువ్వు ప్రార్థన చేయకపోతే, ప్రార్థన జీవితం నీ లోపల లేకపోతే దేవుని వాక్యం ఉంటుంది. అందుకనే మనుషులందరి కొరకును, తర్వాత ఏంటంటే వాక్యం ఉంటుంది రాజులందరి కొరకును, అధికారులందరి కొరకును మనం ఏం చేయాలి? జ్ఞాపన ప్రార్థన చేయాలి. ఎవరెవరి కొరకు చేయాలి? దేవుని వాక్యం ఉంటుంది మనుషులందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకనే ఈయన విలియం కేరీ ఆయన మన భారతదేశానికి ఆయన సువార్థికునిగా వచ్చాడు. ఒకవేళ ఆయన భారతదేశానికి రాకపోతే భారతదేశంలో ఎక్కువగా అనాథలే ఉండేవారు. ఒకవేళ ఆయన భారతదేశానికి రాకపోతే, ఎందుకంటే భర్త చనిపోయిన వెంటనే భర్తతో పాటు భార్యను కూడా సజీవంగా దహనము చేయాలి. భర్త యొక్క చితి కర్రల మీద భార్యను కూడా అదే చితి కట్టెల మీద బతుకున్నామని కూడా పెట్టవలసిన పరిస్థితి. ఎందుకంటే భర్త చచ్చిపోగానే భార్య జీవించడానికి వీలు లేదు, అధికారం లేదు అని చెప్పేసి మన భారతదేశంలో ఉండేది. కానీ ఆయన భారతదేశంకి వచ్చిన తర్వాత దాన్ని సతీ అంటాం. దానిని ఆయన ఏం చేశాడు? తీసివేశాడు. ఎంతగానో పోరాడాడు, ఎంతగానో లేదు ఆమెకంటూ ఒక జీవితం ఉన్నది, ఆమె కూడా జీవించడానికి అధికారము ఉన్నది అని చెప్పి ఆయన అయితే ఈ యొక్క విలియం కేరీ ఆయన భారతదేశానికి వచ్చేదానికంటే ముందుగా ఆయన చేసేది ఏంటంటే చెప్పులు కుట్టుకునేవాడు. విలియం కేరీ ఏంటంటే ఆయన చెప్పులు కుట్టుకునేవాడు. అయితే చెప్పులు కుట్టుకునే ఆ యొక్క కొట్టులో లేదా ఆ యొక్క షాప్ లో ఒక వరల్డ్ మ్యాప్ ఉండేదంట. ఆ షాప్ లో ఏందని వరల్డ్ మ్యాప్ ఉండేది. ఆయన చెప్పులు కుడుతూ ఉంటే కూడా ఆ వరల్డ్ మ్యాప్ ను చూస్తూ ఆ ఒక వరల్డ్ మ్యాప్ మీద చేతులు పెట్టి ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేసేవాడు. ప్రభా, ఈ ప్రపంచంలో ఉన్న ఈ యొక్క దేశము కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఈ యొక్క దేశంలో ఉన్న ప్రజల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పేసి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఆయన ఆ దేశము కొరకు ప్రార్థన చేస్తూ లాస్ట్కి అన్నాడంట, ప్రభా నన్ను భారతదేశానికి పంపించు, నీ సేవకునిగా నేను భారతదేశానికి నేను వెళ్ళాలని చెప్పేసి ఆయన ప్రార్థన చేసిన రీతిగా వస్తా ఉన్నాడు. 6 నెలలు ఓడలో ప్రయాణం చేస్తూ వస్తా ఉన్నాడు. వస్తా ఉంటే ఆ ఒక ఓడలోనే ఆయన పెద్ద కుమారుడు చనిపోయాడంట. ఆ పెద్ద కుమారుడు చనిపోయగానే ఆ సముద్రంలోనే ఆ కుమారుని సమాధిని చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ మట్టి లేదు కాబట్టి ఆ భార్య ఆయనతో పాటు ఒక భార్య పిచ్చిదైపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులంతా కూడా చూసి మా ఆయన మంచి దేశాన్ని విడిచిపెట్టేసి మంచి సుఖమైన జీవితాన్ని విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చిండు ఏందని చెప్పేసి ఆమె పిచ్చిదైపోయి భర్తను తిట్టడము, దూషించడము, గాయపరచడము. అదే పరిస్థితుల్లో రెండో కొడుకు కూడా చనిపోయాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన నష్టమే చూశాడు. ఆయన చూసి కానీ ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా మనుషులందరి కొరకు ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తున్నా. ఎంతమంది నిజంగా మనం ప్రార్థన చేస్తా ఉన్నాం? దేశం కొరకు ఉదయం లేచి దేశం కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది రాజకీయవేత్తల కొరకు ప్రార్థన చేస్తున్నారు? దేవుని వాక్యం అంటున్నది మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును మనం ఏం చేయాలంట? ప్రార్థన. నేను ఎందుకన్నా కదా, ఒకవేళ నీవు ప్రార్థన చేయకపోతే ఏంటంటే దేవునికి విరుద్ధముగా నీవు పాపము చేస్తున్నావు. ఒకసారి చూడండి, 1 సమూయేలు 12వ అధ్యాయము
23వ వచనం ఒకసారి చదవండి. 1 సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యం అంటాము, నా మట్టుకు నేను చూడండి, మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను. చూడండి, ఈ మాట మీరు ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకోండి. ఎప్పుడు కూడా నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను ఎప్పుడు కూడా మరి అందరి కొరకు ప్రార్థన చేసే ఒక వ్యక్తిగా ఉండాలంటే ఏంటంట, ఈ వచ్చిన మన మైండ్లో ఉండాలి ఎప్పుడు కూడా. ఏంటంటండి, యాజ్ ఫర్ మీ ఇఫ్ ఐ ఫెయిల్ టు ప్రే ఫర్ యూ ఐ సిన్ అగేన్స్ట్ ద లార్డ్. నేను మీ మట్టుకు నేను ప్రార్థన చేయకపోయినట్లయితే దేవునికి విరోధముగా నేను పాపము, అయ్యో నేను ఏ పాపం చేయనండి, నేను దొంగతనం చేయనండి, నేను అబద్ధం ఆడనండి, నేను మోసం చేయనండి అని నువ్వు ఎంత అన్నప్పటికీ కూడా, నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నా ప్రార్థన చేయకపోతే ఏంటంటండి, నువ్వు దేవునికి విరుద్ధంగా నువ్వు పాపము చేసి, పాపం వల్ల వచ్చే జీతము, పాపి ఎక్కడికి వెళ్తాడు? దేవుని వాక్యం అంటా ఉన్నది. అందుకనే నీవు తెలియకుండా నువ్వేం చేస్తున్నావు? అందుకనే మనుషులందరి కొరకు నువ్వేం చేయాలి? కేవలం దేవాదిగా దేశంలో ఉన్న ప్రజలందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా కాదు. మన దగ్గర ఏముండాలి? ప్రేయర్ బుక్ ఉండాలి, ప్రేయర్ కంటెంట్ అన్నది ఉండాలి. ఏ దేశం కొరకు ఎంత జనాభా ఉంది ఏంది అన్న దానిని గ్రహించి దాని కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవారు. ఎందుకంటే మనుషులందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకనే ఎన్ని క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్ని క్రిస్టియన్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఒక మాట అడిగాను అనుకోండి, చెవెలలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? చెవెలలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? మనం అంటే నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నేను చూసి, నాకు ఎవరు చెప్పాక నేను చూసిన దాని ప్రకారంగా 8 సంఘాలు ఉన్నాయి. మనదొకట, అక్కడ ఒకట, ఇటు పక్కన ఒకట, మరి శౌర్య పాస్టర్ ఒకట, ఇక్కడనే 4 అయినాయి. మరి అక్కడ కిందికి వెళ్ళిపోతే 3 ఉన్నాయి. బెతెస్దా కోనేర్ అని ఒకటి ఉన్నది, తర్వాత ప్రేయర్ పవర్ ఒకటి ఉన్నది, తర్వాత స్మరణ ఫెయిత్ అని ఒకటి ఉన్నది, ఇంకొద్ది లోపలికి వెళ్తే ఇంకొకటి ఉన్నది. మొత్తము 8 సంఘాలు ఉన్నాయి. నేను అనుకుంటా, ప్రభా ఇంత పెద్ద గ్రామంలో కేవలము 8 లేదు, ఇంకా కావాలి, ఇంకా అనేకమైన సంఘాలు రావాలి. నేను వీటన్నిటి కొరకు ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఒక ఉజ్జీవము, దేవుడి యొక్క కార్యం చేయాలి. అందుకనే వాక్యం ఉంటుంది, మనుషులందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు. అందుకని ఆరాధనలో మనం విజ్ఞాపన ప్రార్థన ఎందుకు ఉంచుతాము అని అంటే, నువ్వు వారమంతా చేసినా చేయకపోయినా ఆదివారం సంఘంగా మన ఇద్దరం కూడా ఏం చేయాలి? అందుకని దేశం కొరకు ప్రార్థన చేయాలి, మన దేశ నాయకుల కొరకు ప్రార్థన చేయాలి, మన రాష్ట్రం కొరకు ప్రార్థన చేయాలి, రాష్ట్ర నాయకుల కొరకు ప్రార్థన చేయాలి మనము. అందుకనే ప్రార్థన చేసినప్పుడు నేను ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ గురించి, హౌసింగ్ బోర్డు ఉన్న ప్రెసిడెంట్ గురించి, వార్డు మెంబర్ల గురించి, వాళ్ళందరి గురించి కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవారు. అందుకని మనుషులందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సో అందుకని నువ్వు ప్రార్థన చేస్తే ఏమవుతుంది అంటే, నువ్వు సంపూర్ణ భక్తియు మాన్యతయు నెమ్మదిగాను సుఖముగాను జీవిస్తావు, బ్రతుకుతావు. రెండోది, ఎవరి గురించి ప్రార్థన చేయాలంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు మనము ప్రార్థన చేయాలి. ఇప్పుడు మూడోదిగా మనం చూసుకోబోయే విషయం ఏంటంటే, చేసే ఒక ప్రార్థనలో ఎన్ని రకాలు ఉన్నవని. ఇక్కడ మనం చదువుకున్నప్పుడు చూడండి, వాక్యం ఏమంటుంది? మనము 2వ వచనం చదువుకున్నప్పుడు, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతలను చేయవలనని హెచ్చరిస్తుంది. సో ఇక్కడ కూడా మనం చూసినప్పుడు అవి కూడా 4 ఉన్నాయి. ఏంటంటే విజ్ఞాపనలు. విజ్ఞాపన అంటే ఏంటంటే ఇతరుల కొరకు మనము ప్రార్థన చేయడం. నీ గురించి నువ్వు ప్రార్థన చేయడం అనేది కాదు. నువ్వేం చేయాలంట? ఇతరుల కొరకు నువ్వేం చేయాలి? విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. అందుకే నేను అంటున్నాను కదా, ఎవరైనా నేను ప్రార్థన అవసరంతో కోరినప్పుడు నేను తర్వాత చేస్తాలే అన్నది కాదు. నీవు అప్పుడే అక్కడనే చేశాను, తర్వాత నీకు గుర్తుంటుందో లేదా, ఒకవేళ గుర్తు లేకపోతే నువ్వు దేవుడికి విరుద్ధంగా నువ్వేం చేస్తావు? పాపం చేస్తావు. అందుకనే ఒక నిమిషం ఆగు, నేను చిన్న ప్రార్థన నీ కొరకు చేస్తాను. సో వాక్యం ఇక్కడ అంతా ఉన్నది,
నీవు ఏంటంటే విజ్ఞాపన చేయాలి. ఒక దేశం గురించి, ఒక ప్రాంతం గురించి, ఒక విషయమును గురించి మనకు తెలిసినప్పుడు దాని గురించి మనం ఏం చేయాలంట? విజ్ఞాపన ప్రార్థించండి. మొన్న ఒక సిస్టర్ని కలిసాను. సిస్టర్ క్లాస్లో చాలా యాక్టివ్గా ఉంటుంది లాస్ట్ ఇయర్. అయితే నేను ఆ సిస్టర్ అడిగి, ఏందమ్మా ఈ సంవత్సరం కాలేజీలో చదవలేదు అంటే ఆమె ఒక మాట, సార్ HMD వస్తుంది, HMPV వస్తుంది అని చెప్పేసి. అది వస్తే ఏందమ్మా అంటే, లేదు సార్ దాని గురించి నేను ఎక్కువగా టైంలో ప్రార్థనలో గడపాలి. వైరస్ ఏదైతే కోవిడ్ వచ్చినప్పుడు నేను ఎలానే చేశాను, ప్రార్థనలో ఎక్కువగా గడిపాను. ఇప్పుడు కూడా ఈ వైరస్ వస్తుంది కాబట్టి ఈ వైరస్ సోకకుండా నేను ఏం చేయాలి? అమ్మ దానికి దీనికి ఒక్క గంటనే కదమ్మా అంటే, లేదు సార్ నేను ప్రార్థన సమయాన్ని అంటే ఆమె అనే ఒక మాట ఏంటంటే, నేను ఎక్కువగా విజ్ఞాపన చేయాలి. మనం ఎక్కువగా ఇతరుల కొరకు మనం ఏం చేయాలి? విజ్ఞాపన. అంటే మనము ప్రార్థన చేసుకున్న మన కొరకు ఏం చేయాలంటే ఒకరు ప్రార్థన సహాయము ప్రార్థన చేయాలి. నేను సేవకుడు అయినప్పుడు కూడా నా కొరకు ఎక్కువగా చేయవలసిన ప్రార్థన ఎవరంట? సంఘస్థ. ఎందుకంటే పౌలు ఎప్పుడు చూసిన సంఘస్థత మాట. ఎప్పుడైతే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు 30-31 వచ్చిన చదువుకున్నప్పుడు అక్కడ కూడా మనం చూసినప్పుడు, లేదా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 చదువుకున్నప్పుడు పౌలు ఏం చేశాడండి? మీరు నా కొరకు ప్రార్థన చేయండి. నేను సేవకుని నేనే చేయాలి కాదు. ఎందుకంటే చాలా మంది ఏంటంటే, మీరేంటి నా కోసం ప్రార్థన చేసేది, మీరు నాకు ప్రార్థన చేసేదానికి అంతా ఉన్నదా అని చెప్పేసి అంటారు. కానీ దేవుని వాక్యం లేదు. సంఘ బిడ్డల యొక్క ప్రార్థన సేవకుడికి ఎంతో ఆశీర్వాదం, ఎంతో శక్తిని ఇస్తుంది అని చెప్పేసి మంచి. అందుకనే విజ్ఞాపన ప్రార్థన చేయాలి. రెండోది ఏంటంటే యాచనలు అని మనము చూస్తాం. దేవుని యొక్క వాక్యం అంటున్నారు, యాచనలు అనగా ఏంటంటే విన్నపాలను మనము చూస్తాం. యాచన మనం ఏమంటే, నేను పెడుతున్నాను దీనిపై దృష్టిని ఉంచు. అందుకని యాచనలను ఏంటంటే కృతజ్ఞాస్తుతులు చేయవలనని. సో ప్రార్థనలో ఎక్కువగా ఏముండాలి? కృతజ్ఞత స్తుతులు. ఒకసారి చూడండి, రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చదువుకున్నప్పుడు ఒకసారి చూడండి. దేవుని యొక్క వాక్యము 6వ వచనం 7వ వచనం మనం చదువుకున్నప్పుడు, దేనిని గురించి చింతపడుతుంది కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయచ్చు. కృతజ్ఞత పూర్వకంగా మన విన్నపాలు ఏం చేయాలి? దేవునికి. నాకు బైబిల్లో నచ్చిన మాట, ముందు కూడా నేను చెప్పాను, బైబిల్లో నచ్చిన వచనం ఏంటంటే ఇది. ఎందుకంటే మీ విన్నపములు దేవునికి తెలియచేయాలి. మన విన్నపాలను మనుషులకు చెప్పేదానికంటే, మనుషులకు కూడా చెప్పాలి, మనుషుల ప్రార్థన కూడా కావాలి, కానీ దానికంటే ముందుగా ఏంటంటే దేవునికి చెప్పేవారిగా ఉండాలి. కానీ అది ఎలా అంటే కృతజ్ఞాస్తుతులుగా, కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయాలి. కృతజ్ఞత పూర్వకంగా, ప్రభా నువ్వు చేస్తూ నాకు తెలుసు అని సంతోషిస్తూ మనం దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. సో అందుకని ఈ యొక్క మరి రిపబ్లిక్ డే సెలబ్రేషన్లో మరి యావత్ భారతదేశం అంతా ఉంటుండగా మనం ఏంటంటే అధికారుల కొరకును, రాజుల కొరకును, మనుషులందరి కొరకును మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవారు. మనం ఎంతగా వీరి కొరకు ప్రార్థన చేస్తే మనం అంతా సంపూర్ణ భక్తియు, మాన్యతయు, సుఖముగాను, నెమ్మదిగాను మనము బ్రతుకుతామని వాక్యం మనకు చెప్తా ఉన్నారు. కాబట్టి దేవుడు అట్టి కృపను మనకందరికీ అనుగ్రహించి, ఎంత పని ఉన్నా ఎంత ఉన్నా మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థనకు సమయాన్ని మనం కేటాయించాలి. చాలా మంది అంటారు ఎంతసేపు ప్రార్థన చేయాలంటే, దాదాపుగా మనకి 24 గంటలలో దశమ భాగంగా దేవుడికి ఇస్తే ఎంత అంట? 24 గంటలు 10వ వంతు ఇస్తే 2 గంటల 40 నిమిషాలు మనం దేవుడికి ప్రార్థన చేయాలి. కానీ మనకి 4 నిమిషాలు కూడా దేవుడి వాక్యం. ఎందుకంటే దశమ భాగము 70 కాదండి, మన సమయాన్ని కూడా దేవుడికి ఏం చేయాలి? దశమ భాగంగా మనము ఇచ్చేయాలి. అందుకని వాక్యం చదువుటకును, ప్రార్థన చేయుటకును సమయాన్ని మనము దేవుడికి ఇచ్చేవారిగా ఉండాలని మరి దేవుడి మాటలు చేత మనం వెనుకలు మనం దీవించి
ఆశ్రయించండి. చిన్న ప్రార్థన చేసుకుని రక్షణ ముందుకు వచ్చి